ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమి లేనప్పుడు ఇలా సింపుల్‌గా స్నాక్స్ చేసి పెట్టండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు శనగపప్పుని ఒక గిన్నెలోకి వేసేసుకొని, వాటర్ వేసుకొని 3 గంటల పాటు నానబెట్టుకోండి. 3 గంటల తర్వాత వీటిని శుభ్రంగా ఒకటికి 2 సార్లు కడిగేసేసుకొని, ఒక స్ట్రైనర్‌లో వేసుకొని వాటర్ అంతా వడగట్టుకున్న తర్వాత, ఒక క్లాత్ పైన వేసేసుకొని, పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని, కొంచెం తడంతా ఆరిపోయేంత వరకు ఆరపెట్టేసేసుకోండి. ఇలా పూర్తిగా ఆరిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఆరిపోయిన వాటిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పుని సగం వేసేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక జాలిగరిటలోకి తీసేసుకోండి. ఇలా తీసుకోవడం కొంచెం కష్టమవుతుంది. కాబట్టి ఇలా నూనెలో జాలిగరిట పెట్టేసుకొని ఇలా పప్పులు వేసుకొని నేను చూపించిన విధంగా ఫ్రై చేసేసుకోండి. ఇలానే ఒక కప్పు పల్లీలు వేసేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకొని నూనెలో జాలిగరిట పెట్టేసుకొని అందులోకి 2 రెబ్బల కరివేపాకు, 4, 5 కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పుల్లోకి సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారము వేసేసుకొని వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి. స్టోర్ చేసుకున్న ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.